నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. మనము ప్రతిసారి పురాణ విజ్ఞానం అందించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఆవిడ వచ్చేసి ఆధ్యాత్మికవేత్త, అలాగే విద్యావేత్త. ఆవిడతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, ఈరోజు డిఫరెంట్ క్వశ్చన్ ఒకటి నా మదిలో వచ్చింది. చాలా మటుకు మనము చూస్తుంటాం, ఈ కాలంలో టైం ట్రావెల్ చేశారు చాలా మంది సైంటిస్టులు అని వింటూ ఉంటాం. టైం ట్రావెల్ అనేది ఒక సినిమా మూవీ కూడా తీశారు. అయితే పూర్వకాలంలో బలరాముని భార్య రేవతి, ఆవిడ కూడా టైం ట్రావెల్ చేసింది అని నేను ఎక్కడ చదవడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు నిజం? ఈ వృత్తాంతం ఏంటి? అసలు ఆవిడ చేసిందా నిజంగానే? అవును, నిజంగానే ఆవిడే కదా. ఆవిడ తండ్రి కూడా చేశాడు, ఇద్దరు కలిసి చేశారు, తండ్రి కూతురు ఇద్దరు. ఓకే, అంటే అసలు ఎలా జరిగింది? ఇది కూడా భాగవతంలో కథే. భాగవతంలో నవమ స్కంధం, దశమ స్కంధంలో మనకి ఇవి కనిపిస్తాయి. ఇక్కడ అంటే దశావతారాల గురించి చెప్తారు కదా భాగవతం అంతా. ఈ రెండు స్కంధాల్లోనూ బలరాముడు ఉంటాడు. ఓకే, అక్కడ దాంట్లో ఈ కథ ఎలా ఉంది? ఈ కకుద్మి, ఇతను రైవతుడు అని రెండు పేర్లు ఉన్నాయి రేవతి తండ్రికి. రైవతుడు అనే పేరు ఉంది కనుక ఆయన కూతురు పేరు రేవతి. అసలు పేరు కకుద్మి. ఇతను ఇక్ష్వాకు వంశం వాడు. చక్కగా మంచిగా ద్వారకలో రాజ్యం చేసుకుంటున్నాడు. రాజ్యం చేసుకుంటూ చాలా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ పాతకాలపు యుగం కదా అది. అప్పుడంతా ఆ టైంలోని కృతయుగం అనమాట అది. వాళ్ళు పెద్ద పెద్ద ఆకారాలు, ఆ ఆకారాల్లో ఉన్నారు వాళ్ళు. తన కూతురికి ఎంత శక్తి ఉందో, ఎంత నాలెడ్జ్ ఉందో, అవన్నీ ఎంత అందగత్తో, ఇవన్నీ తనకి తెలుసు. ఈమెకి తగిన భర్తని నేను చూసి ఈవిడికి ఇచ్చి పెళ్లి చేయాలి కదా ఈవిడికి. కనుక ఎక్కడ చూసినా తగిన భర్తలు ఇతనికి కనిపించట్లా కకుద్మికి. ఆలోచించాడు, నా కూతురికి పెళ్లి చేయటం నా బాధ్యత. కనుక ఈ కూతురిని తీసుకెళ్లి బ్రహ్మగారిని అడుగుదాం. ఆయన సృష్టే కదా అంతా, ఆయనకు తెలియని వాళ్ళు ఎవరుంటారు? కనుక బ్రహ్మని అడిగి నా కూతురికి సరిపడా భర్త ఎవరు, నా కూతురి పక్కన సమర్థవంతుడైన భర్త కావాలంటే నువ్వు ఎవరిని సూచిస్తావు, వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి కూతురుని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్తే బ్రహ్మగారు సంగీత గోష్ఠిలో ఉన్నారు, కాస్త వెయిట్ చేయమన్నారు. వాడు వెయిట్ చేస్తున్నాడు. సంగీత గోష్ఠి అయిపోయాక బ్రహ్మ పిలిచాడు. ఎవరు ఏమిటయ్యా అంటే చెప్పాడు. అసలు నీకు ఏమన్నా జ్ఞానం ఉందా? మా లోకానికి వచ్చావు, ఇక్కడ టైమింగ్ వేరే, ఇక్కడ మా కాలమానం వేరే, మా ప్రమాణాలు వేరు, కాల ప్రమాణాలు, నీ కాల ప్రమాణాలు వేరు. ఈ లోపల భూమి మీద 27 చతుర్యుగాలు అయిపోయాయి. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కలిస్తే ఒక యుగం, ఒక చతుర్యుగం. అలాంటివి 27 అయిపోయాయి. ఆలోచించండి ఎన్ని వేల ఏళ్ళు అయిపోయాయి. అవును, కనుక అన్ని వేల ఏళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు అసలు నువ్వు కిందకి వెళ్తే, అంటే మళ్ళీ భూలోకానికి వెళ్తే, నీ రాజ్యం కూడా నీ రాజ్యము లేదు, నీ వంశము లేదు, అసలు ఎవరు లేరు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అంతా నశించిపోయింది. ఇన్ని యుగాల తర్వాత అంతా నశించిపోయింది. నువ్వు ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నావు, అక్కడ కిందంతా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? మరి చెప్పండి, నా కూతురికి ఇలా పెళ్లి చేద్దామని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చానన్నాడు. సరే వెళ్ళు, ద్వారకకే వెళ్ళు, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. అయినప్పటికీ అక్కడ బలరాముడు అని ఉన్నాడు. బలరాముడు మాత్రం నీ కూతురికి సరైన భర్త. ఓకే, బలరాముడు అంటే సరైన భర్త దొరకాలంటే అన్ని యుగాలు దాటాల్సి వచ్చింది. అంటే కనుక్కోవడానికి ఎందుకని తనకు కనిపించిన వాళ్ళు ఎవరు ఎవరికి సరిపోయే భర్త కాదనుకున్నాడో తెలియదు ఎక్కడ. ఈ కూతురు వేరే చాలా స్పెషల్ క్యారెక్టర్స్ గల కూతురు. అలాంటి కూతురికి సరిపడా, అంటే అటువంటి లక్షణాలు గల తండ్రులందరూ అంతే కదా. సీతని పెళ్లి చేయాలంటే జనకుడు అలాగే చూశాడు, ద్రౌపదిని ఇవ్వాలంటే ద్రుపదుడు అలాగే చూశాడు. ఎక్కడైనా మనకి ఇలాంటివే కనిపిస్తాయి కథలన్నీ. అలా ఇతను కకుద్మి కూడా అలా ఎదురు చూసి మరి ఇన్నేళ్ళు అయిపోయింది. టైం ట్రావెల్ అంటే ఇంతకంటే ఏముంది? ఇక్కడ భూముల మీదకి వచ్చారు ఇద్దరు, వచ్చి ద్వారకకి దిగారు. ఎవరు గుర్తుపట్టరు అసలు. పైగా వీళ్ళ భీకరాకారాలు చూసి అసలు ఎవరు వీళ్ళు, ఏమిటిది నాకు అర్థం కావట్లేదు, ఏమిటి ఇంత పెద్ద పెద్ద ఆకారాలు దిగాయి కిందకి అని అందరూ వచ్చి గుమ్మికొట్టం మొదలు పెట్టారు. సరే బలరాముడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇలా బ్రహ్మ చెప్పాడయ్యా, నువ్వే నా కూతురికి సరి అయిన భర్త విట అన్నాడు. ఇంత పెద్ద రేవతిని ఇంత చిన్న బలరాముడు ఎలా? అంటే బలరాముడు చాలా మంచి సౌష్ఠవం గలవాడే, కానీ ఆ యుగానికి ఈ యుగానికి మధ్యలో ఉండే కొలమానాలు తేడా వచ్చేసాయి కదా మనుషుల ఆకారాల్లో. అసలు ఈ పెట్టలాగా ఉన్నాడు అనమాట ఈయన. ఈవిడని నేను ఎలా చేసుకుంటాను అనుకుని తన దగ్గర గద ఒకటి ఉంది. బలరాముడే కదా గదా యుద్ధాన్ని దుర్యోధనుడికి దేవుడికి నేర్పింది.
దాన్ని పెట్టి ఆవిడ నెత్తి మీద ఇలా నొక్కాడు. నొక్కేసరికి ఆవిడ ఈయన సైజుకి వచ్చేసింది. ఓకే, భలే ఉంది ఇంతగా. నిజంగానే ఈవిడ సైజుకి వచ్చేసింది. అసలు బలరాముడి గురించి చెప్పాలంటే ఇక్కడ రేవతి కథే కానీ బలరాముడి గురించి చెప్పాలంటే ద ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్. ఓహో, ఓకే. నాగలే ఆయనకి ఆయుధం కదా, హలాయుధం. అవును, ఆ హలాయుధం పట్టుకుని యమునని ఊళ్ళోకి లాక్కొచ్చాడు. అవును, ఇలా కాలువ తవ్వి, మరి కాలువలు తవ్వి పంటలు పండించింది వీళ్ళే కదా. అవునవును, కాలువలు తవ్వి అంటే నాగలి చాటున యమునని చుట్టుపట్టుకు లాక్కొచ్చాడు అంటుంది కథ. అవును. ఆ తర్వాత యమున ఊళ్ళో పారింది, వీళ్ళున్న ఊళ్ళో పారింది. ఆ విధంగా చేయగలిగాడు. అవును. అటువంటిది బలరాముడిగా, అంటే అంత బలవంతుడు. అందుకనే ఈవిడికి సరిపడా జోడి అని చెప్పి బ్రహ్మ అతన్ని చెప్పి పంపించాడు. వెళ్ళి బలరాముడు తప్పితే నీ కూతురికి సరిపడా భర్త ఎవరు లేరు అక్కడ అని చెప్పాడు. ఆ తర్వాత చక్కగా వీళ్ళిద్దరికి వివాహం చేశారు. వివాహం చేశాక రేవతి భర్తతో సంతృప్తిగా ఉంది. ఈయన మరి ఈ ఆకారం వేసుకుని ఎలా ఉంటాడు, బదరికాశ్రమం వెళ్ళిపోయాడు. ఓకే, బద్రీ ఉంది కదా మనకి. అవునవును. బదరికాశ్రమం వెళ్ళిపోయి అక్కడే తపస్సు చేసుకుని ధ్యానంలో ఉండిపోయి, ఆ రోజుల్లో వాళ్ళందరికీ వేల వేల ఏళ్ల ఆయుష్ అమ్మ. అవును, ఆయు పరిమాణము ఎక్కువే. అయితే ఆ లెక్కన ఈవిడది చాలా అప్పటి నుంచి ఉంది కదా. అవును, ఆవిడకి అంతే ఆయు పరిమాణం ఎక్కువే. ఇప్పుడు ఈ యుగంలో ఉంటుంది, ద్వాపర యుగంలో కనిపిస్తున్నప్పటికీ ఆవిడ ఎప్పుడుదో. అవును, ఆ లెక్కను చూసుకుంటే అవును కదా. అవును, అది ఎప్పుడుదో. అంత తేడా, 27 చతుర్యుగాల తేడా. అవును, అన్ని వేల ఏళ్ల లక్షల వేల ఏళ్ల తేడా. అంత తేడా ఉన్నటువంటి ఆ టైం ట్రావెల్ ఆవిడ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంటికి పెద్ద కోడలు. అవును, ఇంటికి పెద్ద కోడలు బాధ్యత అంతా వహించి మళ్ళీ మనకి కొన్ని సినిమాల్లో రేవతిని ఏదో కొంచెం చూపిస్తారు కానీ రేవతి అలాంటిది కాదు. ఇప్పటికీ కూడా ఇందాక రైవతుడు ఏం చేశాడంటే బదరికాశ్రమం వెళ్ళాడు, వేల ఏళ్ళు ధ్యానం చేసుకుని అక్కడ తను చాలించేశాడు. అయిపోయింది ఆయన. ఈ రేవతికి మథురలో ఒక ఆలయం ఉంది, రేవతి బలరాముడికి. ఓకే, బలరాముడు కూడా దశావతారాల్లో ఒకటని చెప్పుకుంటాం కదా. అక్కడ రేవతి బలరాములకు ఒక ఆలయం ఉంది. వాళ్ళకి ప్రత్యేక, అంటే ఆ లెక్కన ఆవిడ సామాన్యురాలేం కాదు, అస్సలు కాదు. ఆలయం ఉండి అక్కడ ఎవరైనా కృష్ణుడికి ఏమన్నా చెప్పుకోవాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ అన్నట్టుగా బలరాముడు రేవతికి చెప్పుకెళ్ళాలట అన్న వదినకి ముందర. అక్కడ పూజ చేయించుకుని అక్కడ పురోహితులు అలా చెప్పారనమాట, పర్మిషన్ తీసుకుని. అన్నగారు ఏం చెప్తే తమ్ముడు చేస్తాడు కదా, కృష్ణుడు అంతా తను చేసినట్టే చేస్తున్నా అది అన్నగారు చెప్తే చేసినట్లుగా నడిపిస్తాడు. కృష్ణుడు లౌక్యుడు. అవును. అలాగా ఈ బలరాముడు రేవతి ఆలయంలో చక్కగా విగ్రహాలు అవి కనిపిస్తాయి మనకి. అక్కడ కూర్చుని పూజ చేసి మన మనసులో ఏమన్నా కోరికలు కోరుకోవాలనుకుంటే మీ తమ్ముడికి చెప్పి కొంచెం ఈ పని చేయించి పెట్టు అని, ఆయనకి మీ మరిదికి చెప్పి కొంచెం ఈ పని చేయించి పెట్టు అని ఆవిడికి చెప్పాలి. ఆ చంద్ర తారార్కం నిలిచిపోయేలాగా ఆ రేవతి ఆవిడ ఆ రకంగా ఇప్పటికీ మనకి నక్షత్ర లోకంలో కనిపిస్తుంది. రేవతి నక్షత్రం అంటూ నక్షత్ర రూపంలో కనిపిస్తూనే ఉంది. చాలా అద్భుతమైన కథ ఇది. నిజంగానే కథ కాదు, పురాణంలోదే. పురాణం చెప్పా కదా, నవమస్కందం దశమస్కందంలో కనిపిస్తాయి భాగవతంలో ఇవి. నిజంగా వింటుంటే కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం ఎన్నో ఉన్నాయి మనకి తెలుసుకోవాల్సింది. అసలు ఏదో అంటారు చూడండి, నీటి బొట్టు, సముద్రంలో నీటి బొట్టు అంత కూడా తెలియదు అంటుంటారా, అలాంటిది. నిజంగానే మనం చెప్పుకుంటాం కదా శ్లోకంలో, వ్యాస శంకర మధ్యమ అస్మదాచార్య పర్యంతం అని. అలాగా వ్యాసుడు శంకరుడు మనకు అందించినటువంటి సాహిత్యం ఉందే, అంటే ఎంతో గొప్ప సాహిత్యాన్ని చాలా చిన్నగా తయారు చేసి పెట్టినట్టు పెడుతున్నారు. అది చదవడానికి కూడా చాలా మందికి సమయం. నిజంగానే తప్పకుండా అందరూ మన హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ భాగవతం డెఫినెట్ గా చదవాలి, పిల్లలకి నేర్పించాలి. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నిజంగా అందులో లేని నీతి కథలు అంటూ ఏవీ లేవు. అసలు అవన్నీ మనకి బతుకు ఎలా బతకాలో చెప్తాయి. అవును. అంతేకాదు ఇవన్నీ చాలా మంది ఇదంతా పాతకాలపు సాహిత్యం, పూకిటి పురాణాలు అన్ని మాటలు అంటారు కానీ నేను ఒప్పుకోను వాటిని. అదే లేకపోతే మన సంస్కృతి ఎక్కడిది? ఇప్పుడు మనం అక్కడి నుంచే వచ్చామన్నది తెలుసుకుంటే చాలు. ఏదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందో అవన్నీ వాళ్ళు ముందే చెప్పేశారు మనకి. ఆ తర్వాత సంప్రదాయవాదులందరూ కొంచెం ఆలోచించుకుని రూల్స్ ని కొంచెం తగ్గించుకోవాలి. అవును, తగ్గించండి. అవన్నీ చెప్పేసరికి అలాగే చేయాలంటే అలా చేయలేక అసలుకే చేయటల్లా. దానివల్ల హిందూ ధర్మం చాలా కఠినం అనుకుని వెళ్ళిపోతున్నారు. కానీ హిందూ ధర్మం అంత సులభమైనటువంటి ధర్మం కానీ, హిందూ అనకూడదు, సనాతన ధర్మం అనాలి. సనాతన ధర్మం అంత సులభమైన ధర్మం కానీ
అసలు దాంట్లో ఉన్నటువంటి మనకి ప్రత్యామ్నాయాలు, పరిహారాలు అవును. అలా ఎక్కడ లేవమ్మా. లేవు. మిగిలినవన్నీ చాలా రిజిడ్ మతాలే. అంటే మనం ఈ ఛానల్ కూడా మేము సనాతన ధర్మం అని పెట్టింది కూడా ఇటువంటిది మనం జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం, ఒక చిన్న ప్రయత్నము అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, అందుకే నాకు నచ్చే నేను కూడా మీతో ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాను. అంతేకాదు, హిందూ ధర్మం అనే మాట, హిందూ అనేది జియో పొలిటికల్ నేమ్ అమ్మా. అది దానిని మనం ధర్మానికి అన్వయించదు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇండస్, ఈ సింధు అని, ఇండియా అని, హిందూ అని అలాంటి పేర్లు పెట్టి దానికి ఆ రకంగా తయారు చేశారంతే. వాళ్ళు పలకలేక పదాలని. అసలు మంది సనాతన ధర్మం. ఇక్కడ పుట్టిన ప్రతి వాడు సనాతన ధర్మంలో ఉన్నవాడే. వాడు ఏ మతాన్ని పట్టుకున్నా సరే, ధర్మం వేరు మతం వేరు. భాష రాక రిలీజియన్ ని మతంగా, అసలు ధర్మానికి అసలు ఇంకొక మాటే లేనట్లుగా చేసేసారు. అన్ని పదాలు అన్ని భాషల్లోనూ ఉండవు కదా, అది గమనించుకోవాలి. ధన్యవాదాలమ్మా.